ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కుంభరాశి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు చూద్దామండి. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మీ ఆరోగ్యం గురించి, ఆత్మ చైతన్యం గురించి, రిజల్ట్ గురించి. కొంతకాలం నుంచి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. కొంతకాలం నుంచి నా పేరు ప్రఖ్యాతి ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారో, కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫ్యామిలీని టూర్స్ అండ్ ట్రావెల్స్కి తీసుకెళ్తారు, ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్తారు, ఫ్యామిలీని రెస్టారెంట్కి తీసుకెళ్తారు, ఫ్యామిలీని థీమ్ పార్క్కి తీసుకెళ్తారు, ఫ్యామిలీని బఫేకి తీసుకెళ్తారు, డిన్నర్కి తీసుకెళ్తారు, ఫ్యామిలీని ఒక ఓఆర్ఆర్ మీద ఒక చిన్న ట్రిప్కి తీసుకెళ్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, కొంచెం లగ్జూరియస్గా స్పెండ్ చేస్తారు ఫ్యామిలీ మీద. మీ స్థాయిలో అది 10 రూపాయలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, అది వేరే విషయం. డబ్బు మ్యాటర్ కాదు, టైం మ్యాటర్. మనిషి చనిపోయిన తర్వాత మిగిలిపోయేది డబ్బు కాదు, మెమరీస్, జ్ఞాపకాలు. బ్యాడ్ టైంలో కూడా మనతో పాటు ఎవరున్నారు అనేది గుర్తుంటుంది, కానీ ఇంత లాస్ అయింది అంత లాస్ అయిందని ఎవడు గుర్తుపెట్టుకోడు. నంబర్ కాదు, మనిషి. సో ఈసారి మనిషి విలువ ఏంటో తెలిసొస్తుంది కుంభరాశి వాళ్ళకి. కుంభం అంటే కుంభస్థలం అంటారు చూడండి, కొడితే కుంభస్థలం కొట్టాలి అంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషి హృదయాన్ని గెలవాలి. కుంభరాశి వాళ్ళు దానిలో ఆరితేరిన వాళ్ళు. ఒక మనిషిని ఎలా గెలవాలి, ఒక మనిషిని ఎలా కన్విన్స్ చేయాలి, ఒక మనిషితో పులిహార ఎలా కలపాలి, కుంభరాశి వాళ్ళకి వచ్చినంత ఎవ్వరికీ రాదు. బాగా డబ్బున్న వాళ్ళు కుంభరాశిలోనే ఉంటారు. పెద్దగా చదువు ఉండదు, పెద్దగా దిమాగ్ కూడా ఉండదు, అంటే బుర్ర ఉండదు, కానీ అదృష్టం ఉంటుంది. ఎవడైతే మనిషిని ప్రేమిస్తాడో దేవుడు వాడికి డబ్బు ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు. సో కుంభరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ పక్కనున్నవాడిని ప్రేమించు, నీ పక్కనున్నవాడికి అన్నం పెట్టు, నీ పక్కనున్నవాడికి మంచి టైం ఇవ్వు, పక్కనున్నవాడిని బాగా చూసుకో. కుంభరాశి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలండి. ఇది చేస్తే అన్ని రకాలుగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. కానీ నువ్వు కనుక నేను ఒక్కడనే తినాలి, నా అసిస్టెంట్ తినకూడదు, నా డ్రైవర్ తినకూడదు, నా క్లీనర్ తినకూడదు, నా పనవాడు తినకూడదు, నా ఫ్రెండ్స్ ఎవరు తినకూడదు, నా ఫ్రెండ్స్ అందరు దరిద్రులు, నన్ను మోసం చేశారు, నీచులు, వాళ్ళకి శాపనార్థాలు పెట్టావా, రోడ్డు మీదకి రావడం నువ్వు గ్యారంటీ. గుర్తుపెట్టుకోండి, కుంభరాశి అంటే ప్రతి ఒక్కడిని ప్రేమించాలి. ముందు నువ్వు ప్రేమించు, తర్వాత ఎదురువాడిని ప్రేమించు. ఫస్ట్ నిన్ను ప్రేమించు. నువ్వు ఎట్లా అంటాడు అంటే నువ్వు నిన్ను కూడా ప్రేమించుకోవు, కనీసం అవతల వాడిని దూషించు, దానివల్ల నీ టైం పాడు చేసుకో. నిన్ను నువ్వు బాగా చూసుకో, నీ పక్కన ఉన్నవాడిని కూడా బాగా చూసుకో. నువ్వు ఏం తింటావో వాడికి కూడా అదే పెట్టు. మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారే, అతను ఏం తింటారో అందరికి అదే పెడతారు. అలాంటి మనస్తత్వం ఉండాలి. సో కుంభరాశి వాళ్ళకి స్పెషల్గా నేను చెప్పేది, పక్కన వాడికి భోజనం పెట్టాలి కంపల్సరీ. నువ్వు బాగా చదువుకుంటావా, నీకు 10 వ్యాపారాలు ఉన్నాయా, నీకు ఆస్తుందా, ఇవన్నీ కాదు. పక్కన వాడిని మంచిగా చూసుకుంటేనే హ్యాపీగా ఉంటావు, లేకపోతే ఎన్నున్నా నువ్వు హ్యాపీగా ఉండలేవు. గుర్తుపెట్టుకోవాలి, హ్యాపీగా నిద్రపోవాలి కదా మనం. ఎంత పాజిటివ్గా ఉంటే పక్కన వాడిని ఎంత హ్యాపీగా చూసుకుంటే అంత బాగుంటావు. గుర్తుపెట్టుకో, మనిషి చనిపోయిన తర్వాత మిగిలిపోయేది డబ్బు కాదు, మెమరీస్, జ్ఞాపకాలు. బ్యాడ్ టైంలో కూడా మనతో పాటు ఎవరున్నారు అనేది గుర్తుంటుంది, కానీ ఇంత లాస్ అయింది అంత లాస్ అయిందని ఎవడు గుర్తుపెట్టుకోడు. నంబర్ కాదు, మనిషి. సో ఈసారి మనిషి విలువ ఏంటో తెలిసొస్తుంది కుంభరాశి వాళ్ళకి. కుంభం అంటే కుంభస్థలం అంటారు చూడండి, కొడితే కుంభస్థలం కొట్టాలి అంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషి హృదయాన్ని గెలవాలి. కుంభరాశి వాళ్ళు దానిలో ఆరితేరిన వాళ్ళు. ఒక మనిషిని ఎలా గెలవాలి, ఒక మనిషిని ఎలా కన్విన్స్ చేయాలి, ఒక మనిషితో పులిహార ఎలా కలపాలి, కుంభరాశి వాళ్ళకి వచ్చినంత ఎవ్వరికీ రాదు. బాగా డబ్బున్న వాళ్ళు కుంభరాశిలోనే ఉంటారు. పెద్దగా చదువు ఉండదు, పెద్దగా దిమాగ్ కూడా ఉండదు, అంటే బుర్ర ఉండదు, కానీ అదృష్టం ఉంటుంది. ఎవడైతే మనిషిని ప్రేమిస్తాడో దేవుడు వాడికి డబ్బు ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు. సో కుంభరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ పక్కనున్నవాడిని ప్రేమించు, నీ పక్కనున్నవాడికి అన్నం పెట్టు, నీ పక్కనున్నవాడికి మంచి టైం ఇవ్వు,
పక్కన నుండి బాగా చూసుకో. కుంభరాశి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలండి. ఇది చేస్తే అన్ని రకాలుగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి లైఫ్లో. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది జరగాలంటే మాట్లాడడం రావాలి. సరిగ్గా మాట్లాడగలిగితే, జాగ్రత్తగా ఉండగలిగితే అప్పుడు అంతా సర్దుకుంటుంది. బ్యాలెన్స్ చేయాలి జీవితాన్ని పరిపూర్ణంగా. సో కుంభరాశి వాళ్ళకి ఇదంతా ఎందుకు చెప్తానంటే రిజల్ట్స్ వచ్చే మంత్ ఇది. ఇదంతా పాటిస్తే మీకు రిజల్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి అని. ఈ రెమెడీ చేసేయండి, దీపం పెట్టేయండి, ఆ గుడికి వెళ్ళి రండి అంటే ఏం అవ్వదు. లోపల మార్పు రావాలి. లోపల శరీరమే ఒక దేవాలయం. ఇంకా కొన్ని కర్మలు ఉంటే అవి అనుభవించాలి, తప్పదు. కానీ మనం మాత్రం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. సో తర్వాత మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటారని చెప్పాను. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కూడా బాగా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఈ అరేంజ్మెంట్స్లో ఉంటారు. మీ ఫ్యామిలీని మీరు బాగా చూసుకోవాలి కాబట్టి ఈ అరేంజ్మెంట్స్, టికెట్లు బుక్ చేయాలి, బస్సులు ఎక్కించాలి, బట్టలు కొనాలి, నగలు కొనాలి, ఈమెయిల్స్ పంపించాలి, రిడీమ్ చేసుకోవాలి కూపన్స్, షాపింగ్కి వెళ్ళాలి, బట్టలు ట్రయల్స్ చేయాలి, బిల్ కౌంటర్ దగ్గర వెయిట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. ఈ అరేంజ్మెంట్స్ అన్నిట్లో మీరు ఉంటారు. దీంట్లోనే ఉంటారు యాక్చువల్గా. మీ ఫ్యామిలీకి ఎప్పుడైతే మీరు మంచి టైం ఇవ్వాలనుకుంటున్నారో వెనకాల మీరే కదా నుంచొని కష్టపడేది. సో ఈ రిక్రియేషన్ యాక్టివిటీస్, ఈ ఎంజాయ్మెంట్ చేసే యాక్టివిటీస్ కోసం దాని వెనకాల మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ప్లస్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు, బాగా ఆనందంగా ఉల్లాసంగా ఫీల్ అవుతారు. అంటే ఒక మానసికంగా ఇక్కడ ఏదో ఫ్రీ అయిపోయినట్టు, స్ట్రెస్ బస్టర్ వచ్చినట్టు, స్ట్రెస్ రిలీఫ్ అయిపోయినట్టు ఉంటుంది మీకు. ఉద్యోగం చేసేటోళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకైతే రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, త్వరపడి మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. మీరు కనుక గొడవ పెట్టుకున్నారో మీకే ప్రాబ్లం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మిగతా అంతా బాగుంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని, మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద అరవద్దు, వాళ్ళ మీద నిందలు వేయొద్దు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చిన్న ఒక టిప్ చెప్తాను. మీరేం చేస్తారంటే సాటర్డే రోజు శివాలయానికి వెళ్ళి ఒక అరగంట కూర్చొని రండి చాలు. ఇంకేం పెద్దగా అవసరం లేదు జీవితంలో. పాజిటివ్గా ఉండడం, ఏదో ఒక శనివారం 5 నిమిషాలు శివాలయానికి వెళ్ళి రావడం, ఏ తప్పు చేయకుండా ఉండడం, అంతే. దీని మించింది ఏదీ లేదు. థ్యాంక్ యూ అండి సో మచ్. శ్రీమాత్రే నమః.